Hello everyone, I am Gandhipalam Srinivas, spoken English trainer and director of SR Institute of Spoken English, Amirpet, Hyderabad. In today's class, we are going to learn a tense which is called past perfect continuous tense. Very important, pay attention to understand. Topic name is past perfect continuous. Tense name is past perfect continuous. Now I am going to tell you the definition of this one, where to use, how to use and why to use. It is used to talk about an action which was started at some time in the past. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. The action was started at some time in the past, and whatever the action was started at some time in the past continued up to a particular time in the past only. Indirectly it is not going on at the time of present. Once again, the action was started at some time in the past and continued up to a particular time, a specific time in the past itself. Indirectly it is not going on at the time of present. The action is not there at the time of present. Then we use past perfect continuous tense in our English sentence. అంటే గతంలో స్టార్ట్ అవుతుందండి పని. గతంలో స్టార్ట్ అయినటువంటి పని గతంలోనే ఒకానొక టైం వరకు జరుగుతూ ఉంది అని చెప్తాం. అంటే ఇండైరెక్ట్ గా పని ఇప్పుడు జరగట్లేదు అని అర్థం. గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి గతంలో స్టార్ట్ అయినటువంటి పని గతంలోనే ఒకానొక టైం వరకు జరుగుతున్నటువంటి ప్రతి యాక్షన్ చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడాలి. నోట్ ఇక్కడ ఏంటి అంటే జనరల్లీ వి డోంట్ మెన్షన్ వెన్ ద యాక్షన్ వాస్ స్టార్టెడ్. పని ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పాం. బట్ ద యాక్షన్ విచ్ ఆర్ టాకింగ్ అబౌట్, ఏ పని గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ పలానా పని గతంలోనే ఒకానొక టైం వరకు జరుగుతూ ఉంటది. మనం గతంలో ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలిసినా కొన్నిసార్లు చెప్పాం, కొన్నిసార్లు తెలిసి ఉండదు. కానీ ఏ పని గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ పలానా పని గతంలో ఒక టైం వరకు జరుగుతూ ఉంది అని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నరేంద్ర మోదీ మన దేశాన్ని 2014 నుంచి పరిపాలిస్తూ ఉన్నారు. ఏం చెప్పాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీనికంటే ముందు వీడియోలో చూడండి. సో నరేంద్ర మోదీ హ్యాస్ బీన్ రూలింగ్ అవర్ కంట్రీ సిన్స్ 2014 నుంచి పరిపాలిస్తూ ఉన్నారు. మరి 2014 వరకు ఎవరు పరిపాలిస్తున్నారు? చూడండి, డాక్టర్ మన్మోహన్ సింగ్ పరిపాలిస్తూ ఉన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మన దేశాన్ని 2014 వరకు పరిపాలిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పట్లేదండి, కానీ ఎప్పటి వరకు పరిపాలిస్తూ ఉన్నారు అని చెప్తున్నాం. ఎప్పుడో స్టార్ట్ అయినటువంటి పని గతంలోనే ఒకనొక టైం వరకు జరుగుతూ ఉన్నది అని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడాలి. ఓకే, ఐ విల్ గివ్ ద లైవ్ ఎగ్జాంపుల్ టు మేక్ యూ అండర్స్టాండ్ వెల్. ఓకే, స్టాండ్ అప్ ఆసిఫ్, కమ్ హియర్. చూడండి, ఇమాజిన్ నేను లైవ్ ఎగ్జాంపుల్స్ తో క్లాసెస్ చెప్తున్నా. లైవ్ ఎగ్జాంపుల్, విత్ లైవ్ ఎగ్జాంపుల్ అండ్ టీచింగ్ క్లాసెస్. జనరల్లీ వెన్ ఐ టీచ్ క్లాసెస్ విత్ గివింగ్ లైవ్ ఎగ్జాంపుల్, పీపుల్ ఎంజాయ్ ద క్లాస్. బట్ దిస్ బాయ్ ఈజ్ స్లీపీ ఇన్ ద క్లాస్ రూమ్. తనకి నిద్ర వస్తుంది. ఓకే, యూ షుడ్ స్లీప్ ఇన్ ద క్లాస్ రూమ్. ఓకే, నిద్రపోతుండే ఇట్లా జస్ట్ డోజింగ్ ఇన్ ద క్లాస్ రూమ్, కునుకు పడుతుండాలి. కానీ స్టార్ట్ యాక్షన్. హౌ కమ్ యూ ఆర్ స్లీపీ ఆసిఫ్ ఇన్ మై క్లాస్ రూమ్ whereas I am giving live example and explaining? Sorry sir, no? Sorry sir. I went to bed. I went to bed Late. I went to bed late last night. ఏమన్నాడంటే నేను రాత్రి లేట్ గా నిద్రపోయాను అన్నాడు. At what time did you go to bed? 12 o'clock అన్నావు. At 12 o'clock. అప్పటి వరకు ఏం చేస్తున్నావు? తొందరగా నిద్రపోమన్నా కదా. నైట్ 12 o'clock వరకు ఏం చేస్తున్నావు? అట్ మళ్ళీ సార్ తిట్టకండి సార్ అను. సార్ తిట్టకండి సార్. నేను నైట్ 12 o'clock వరకు బుక్స్ చదువుతూ ఉన్నాను. చూడండి, నైట్ 12 o'clock వరకు బుక్స్ చదువుతూ ఉన్నాను అన్నాడు. ఎప్పుడు స్టార్ట్ చేశాడు చెప్పట్లే, కానీ ఎప్పటి వరకు చదువుతూ ఉన్నాడు? నైట్ 12 o'clock వరకు బుక్స్ చదువుతూ ఉన్నాడు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. అంటే గతంలో ఒక స్పెసిఫిక్ టైం వరకు నేను ఒక పని చేస్తూ ఉన్నాను అని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడాలి. నువ్వు క్లాస్కి వచ్చావా? వచ్చిన. మధ్యలో ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎందుకు ఎత్తలే? ఎలా ఎత్తాలి సార్ చెప్పు. ఎలా ఎత్తాలి సార్? నేను నిన్న 5 o'clock వరకు క్లాస్ వింటూ ఉన్నాను. 5 o'clock వరకు క్లాస్ వింటూ ఉన్నాను. క్లాస్ వినడం అనే పని ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పట్లే, కానీ ఎప్పటి వరకు వింటూ ఉన్నాడు? ఓకే, నిన్న 5 o'clock వరకు క్లాస్ వింటూ ఉన్నాడు. ఏ టెన్స్ అండి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇలా గతంలో ఒక పని ఒక టైం వరకు జరుగుతూ ఉన్నది అని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ ఆసిఫ్. ఓకే, టేక్ దిస్ హియర్. ఫ్రేమ్ ఆఫ్ దిస్ వన్ సెంటెన్స్ ఎట్లా రాయాలో చూద్దాం. ఫ్రేమ్ ఆఫ్ దిస్ వన్, సబ్జెక్ట్ ప్లస్ had been plus V4 ing must be written plus OW other words. Okay, this is the frame of past perfect continuous tense. What are the subjects? I, next we, you, they, he, she and it. Here after all the subject we write only had been and we use only had been. So I had been, నేను 12 o'clock వరకు నైట్ 12 o'clock వరకు బుక్స్ చదువుతూ ఉన్నానని చెప్పాల్సి వస్తే ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ బుక్స్
వరకు అంటే ఇక్కడ మనం 3 వర్డ్స్ వాడొచ్చు, టిల్ లేదా అంటిల్ లేదా అప్ టు, ఎనీ వన్ ఆఫ్ దిస్ 3 వీ కెన్ యూజ్ అండి. ఈ మూడిట్లో మనం ఏదైనా ఒకటి ఉపయోగించవచ్చు. సో ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ బుక్స్ టిల్ 12 o'clock లాస్ట్ నైట్. గత రాత్రి నేను 12 o'clock వరకు బుక్స్ చదువుతూ ఉన్నాను. ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పట్లే, కానీ ఎప్పటి వరకు జరుగుతూ ఉన్నది అనేది చెప్తున్నాం. సో దట్ గతంలో ఒక టైం వరకు చేస్తున్నటువంటి ప్రతి యాక్షన్ చెప్పడానికి టెన్స్ ఉపయోగించి మాట్లాడాలి. నేను నైట్ 12 o'clock వరకు బుక్స్ చదువుతున్నాను అంటే ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ బుక్స్ టిల్ 12 o'clock లాస్ట్ నైట్. మేము నైట్ 12 o'clock వరకు బుక్స్ చదువుతున్నాం. వీ హ్యాడ్ బీన్ రీడింగ్ బుక్స్ టిల్ 12 o'clock లాస్ట్ నైట్. You had been reading books till 12 o'clock last night. They had been reading books till 12 o'clock last night. He had been reading books till 12 o'clock last night. She had been reading books till 12 o'clock last night. To make negative, the word not must be written. Negative రాయాలంటే not రాయాలి. దేని తర్వాత సార్? After helping up. Which is helping up? Had is helping up. So had తర్వాత not రాయాలి. ఏం చెప్పాలి? I had not been reading books till 12 o'clock last night. అంటే నేను రాత్రి 12 గంటల వరకు బుక్స్ చదువుతూ లేను అని. We had not been reading books till 12 o'clock last night. You had not been reading books till 12 o'clock last night. They had not been reading books till 12 o'clock last night. He had not been reading books till 12 o'clock last night. She had not been reading books till 12 o'clock last night. Question అడగాలి అంటే helping up should be at the beginning. Had ముందు రాస్తే క్వశ్చన్ అయిపోతుంది. ఎలా అడగాలి? Had I been reading books till 12 o'clock last night? క్వశ్చన్ కదా, expressions also should be given like a question. Question mark ఉండాలి ఫేస్ లో. Had I been reading books till 12 o'clock last night? Had we been reading books till 12 o'clock last night? Had you been reading books till 12 o'clock last night? Had they been reading books till 12 o'clock last night? Had he been reading books till 12 o'clock last night? Had she been reading books till 12 o'clock last night? Now let us learn how to ask questions and how to answer to them. Okay, come Anita. Now I am going to ask her questions. Now she is going to answer to my question. Yes answer should be given from you. Okay. Had I been reading books till 12 o'clock last night? Yes, you had been reading books till 12 o'clock last night. Right, loudly and with full clarity. Okay. Had we been reading books till 12 o'clock last night? Yes, we had been reading books till 12 o'clock last night. Had you been reading books till 12 o'clock last night? Yes, I had been reading books till 12 o'clock last night. Had they been reading books till 12 o'clock last night? Yes, they had been reading books till 12 o'clock last night. Had he been reading books till 12 o'clock last night? Yes, he had been reading books till 12 o'clock last night. Had she been reading books till 12 o'clock last night? Yes, she had been reading books till 12 o'clock last night. Okay, నేను అడిగినప్పుడు తను ఎస్ చెప్పింది. Now she is going to ask me. I will give her no answers. Okay, start. Had I been reading books till 12 o'clock last night? No, you had not been reading books till 12 o'clock last night. Had we been reading books till 12 o'clock last night? No, we had not been reading books till 12 o'clock last night. Had we been reading books till 12 o'clock last night? No, I had not been reading books till 12 o'clock last night. Had they been reading books till 12 o'clock last night? No, they had not been reading books till 12 o'clock last night. Had he been reading books till 12 o'clock last night? No, he had not been reading books till 12 o'clock last night. Had she been reading books till 12 o'clock last night? No, she had not been reading books till 12 o'clock last night. ఇలా మీరు వీడియో చూసిన వెంబడే ఓకే సెలెక్ట్ ఏ ఫ్రెండ్, మీరు క్వశ్చన్ అడగండి, ఆన్సర్ చెప్పండి. తను క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పండి. అర్థం కాకపోతే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్? అలా గతంలో ఒక టైం వరకు నేను ఒక పని చేస్తూ ఉన్నాను అని చెప్పే ప్రతి సందర్భంలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించి మాట్లాడండి. ఇంకొక డెఫినేషన్ ఉంటుంది, పే అటెన్షన్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆల్సో ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ అన్ యాక్షన్ విచ్ వాస్ స్టార్టెడ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ వాట్ ఎవర్ ద యాక్షన్ వాస్ స్టార్టెడ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూడ్ బిఫోర్ ఆర్ అంటిల్ అనదర్ యాక్షన్ స్టార్టెడ్. గతంలో ఎప్పుడో స్టార్ట్ అయినటువంటి పని ఎప్పటి వరకు జరుగుతూ ఉంటది అంటే ఇంకో పని స్టార్ట్ అయ్యేంత వరకు, లేదా ఇంకొక పని స్టార్ట్ కాకంటే ముందు పని జరుగుతూ ఉంటది. అలాంటివి చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉండాలి. ఆ సందర్భంలో ద టెన్స్ విచ్ హ్యాడ్ బీన్ దేర్ అప్ టు ఏ పర్టికులర్ టైం దట్ మస్ట్ బీన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఏదైతే జరుగుతుందో దాని తర్వాత స్మాల్ యాక్షన్, దట్ ఇంటరప్షన్ యాక్షన్ మస్ట్ బీన్ పాస్ట్ సింపుల్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, యూ బోత్ స్టాండ్ అప్. Rajesh and Asif, come here. So imagine I asked them, I advised them to read books. Okay, in front of me you should act like as if you are reading books. Book చదువుతున్నట్టు యాక్షన్ చేయండి. ఇగో వెంబడే స్టార్ట్ చేసేయండి. బుక్ చదువుతున్నట్టు. నేను వెళ్తానో లేదా మీరు మొబైల్ యూజ్ చేయాలి. ఏం చేయాలి? మళ్ళీ నేను రాగానే మీరు చదువుతున్నట్టు యాక్షన్ చేయాలి. ఓకే, చదువుతూ ఉండాలి. ఏమంటున్నా ఆసిఫ్, రాజేష్? ఓకేనా? ఏం చేస్తుంటారు? చదువుతూ ఉండాలి. ఓకే, వెళ్తున్నా, నేను వెళ్ళిపోయానండి, నేను తర్వాత వచ్చిన. మొబైల్ వాడండి. మళ్ళీ రాగానే చదువుతున్నట్టు యాక్షన్ చేయాలి. రైట్. రాజేష్, ఐ హావ్ సీన్, ఓకే, ఐ హావ్ సీన్ ఫ్రమ్ దేర్. నేను రాకంటే ముందు ఏం చేస్తున్నారు? బుక్స్ చదువుతున్నామని చెప్పండి. ఆసిఫ్, నువ్వనండి చెప్పు, దెబ్బలు పడితే. నేను రాకంటే ముందు ఏం చేస్తున్నారు చెప్తావా లేదా? ఏం చేస్తున్నారు? స్టాండ్ అప్.
సార్ చెప్పండి. సార్ మీరు రాకముందు మేము ఫోన్ యూజ్ చేస్తూ ఉన్నాం, మొబైల్ యూజ్ చేస్తూ ఉన్నాం. చూడండి, మేము మొబైల్ యూజ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పట్లే. ఎప్పటి వరకు యూజ్ చేస్తున్నారు? నేను రాకముందు. ఓకే, ముందు అంటే బిఫోర్ వాడాలి. మేము మొబైల్ యూజ్ చేస్తూ ఉన్నాం, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండి. మేము అంటే వి అనాలి. వి హ్యాడ్ బీన్ యూజింగ్ మొబైల్ బిఫోర్ యూ కేమ్ అనాలి. బిఫోర్ యూ కేమ్ ఏం చెప్పాలండి? వి హ్యాడ్ బీన్ యూజింగ్ మొబైల్. ముందు అంటే బిఫోర్ వాడాలి. సో బిఫోర్ యూ కేమ్ అంటే మీరు రాకముందు. దిస్ యాక్షన్ మస్ట్ బీన్ పాస్ట్ సింపుల్. ఓకే, పాస్ట్ సింపుల్ ఇస్ నథింగ్ బట్ సబ్జెక్ట్ ప్లస్ V2. మీరు ఇక్కడికి రాకముందు మేము మొబైల్ యూజ్ చేస్తూ ఉన్నాం. ఏ పని అయితే జరుగుతూ ఉన్నదో అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఏదైతే జరిగిందో చిన్న పని దాని తర్వాత దట్ మస్ట్ బీన్ పాస్ట్ సింపుల్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్, నేను మిమ్మల్ని ఏమన్నానంటే మీ నాన్నగారు మీకు ఇట్లా చెప్పెళ్ళారు, చదువుతూ ఉండాలని చెప్పెళ్ళారు. సో ఓకే అని చెప్పారు. మీ నాన్నగారు వెళ్ళిపోయగానే యూ స్టార్టెడ్ వాచింగ్ టీవీ చూస్తూ ఉన్నారు. రైట్, నేను వచ్చాను మధ్యలో. ఏం చేస్తున్నారంటే ఐఎమ్ వాచింగ్ టీవీ అన్నారు. మళ్ళీ ఒక 1 hour తర్వాత వచ్చాను, మళ్ళీ టీవీ చూస్తున్నారు. ఏం చేస్తున్నారు అంటే వాచింగ్ టీవీ ఇట్లా 3-4 times వచ్చాను, వాచింగ్ టీవీ అన్నారు. అరిగిపోయింది. నిన్న జరిగింది అనుకోండి ఇమాజిన్. సో నేను టుడే అడుగుతున్నా, మీరు నిన్న టీవీ ఎప్పటి వరకు చూస్తున్నారు? ఎప్పుడు వచ్చినా టీవీ చూస్తూనే ఉన్నారు కదా, ఎప్పటి వరకు టీవీ చూస్తూ ఉన్నారు అని అడిగాను. మా నాన్నగారు వచ్చేంత వరకు టీవీ చూస్తూ ఉన్నాను. వరకు అంటున్నాం, ముందు అనట్లే. మా నాన్నగారు వచ్చేంత వరకు టీవీ చూస్తూ ఉన్నాం. ఇక టీవీ చూడడం ఎప్పుడు స్టార్ట్ అయిందండి చెప్పట్లే మనం, కానీ ఎప్పటి వరకు చూస్తున్నారు? నాన్నగారు వచ్చేంత వరకు. తర్వాత ఎందుకు ఆపేసారు? నాన్న చూస్తే మన పనిష్మెంట్ ఇస్తారు కదా కాబట్టి ఆపేసాం. సో ఏం చెప్పాలి? ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ. నేను టీవీ చూస్తూ ఉన్నాను, రైట్? సో ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ. ఇక్కడ మళ్ళీ వరకు అంటే ఏం వాడాలి? టిల్ మై ఫాదర్ కేమ్. మా నాన్నగారు వచ్చేంత వరకు నేను టీవీ చూస్తూ ఉన్నాను. అట్లా ద యాక్షన్ విచ్ వాస్ స్టార్టెడ్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ హ్యాడ్ బీన్ దేర్ అప్ టు ఏ పర్టికులర్ టైం. అదేమో టైం చెప్పినప్పుడు. అండ్ హ్యాడ్ బీన్ కంటిన్యూడ్ బిఫోర్ ఆర్ అంటిల్ ఆర్ టిల్ అనదర్ యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్. ఏ పని అయితే జరుగుతుంటుందో ఆ సందర్భంలో అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉండాలి. ఆ దాని తర్వాత ఏదైతే జరిగిందో చిన్న స్మాల్ యాక్షన్ మస్ట్ బీన్ పాస్ట్ సింపుల్ టెన్స్. రైట్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.